హలో గైస్! వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ట్యూస్‌డే క్రంచీరోల్ వాళ్ళు 'కైజ్ నంబర్ 8' యానిమే గురించి అనౌన్స్‌మెంట్ అయితే చేశారు గైస్. అది హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ యానిమేస్‌కి ఇలా జరగడం. అది ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మనందరికీ తెలుసు 'కైజ్ నంబర్ 8' యానిమే వచ్చి నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 13న క్రంచీరోల్‌లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. అలాగే క్రంచీరోల్ వాళ్ళు ఈ యానిమేని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అలాగే చాలా లాంగ్వేజ్‌ల్లో డబ్ చేస్తున్న విషయం అఫీషియల్‌గా అనౌన్స్ అయితే చేశారు. అయితే హిస్టరీలోనే ఫస్ట్ టైం 'కైజు నంబర్ 8' యానిమీ ఎపిసోడ్ 1ని క్రంచీరోల్ వాళ్ళు ఏప్రిల్ 13న లైవ్ స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు గైస్. పెద్ద పెద్ద యానిమీస్ చూసుకుంటే లైక్ 'వన్ పీస్', 'సోలో లెవెలింగ్', 'మ్యాషిల్' ఈ యానిమీస్ అన్నీ జపనీస్‌లో స్ట్రీమింగ్ అయిన తరువాత మనకి 1 అవర్స్ ఆర్ 2 అవర్స్‌కి యానిమీస్ స్ట్రీమింగ్ అవుతుంది ఇండియాలో. కానీ 'కైజు నంబర్ 8' యానిమీ ఎపిసోడ్ 1 జపాన్‌లో 7 ఏఎంకి స్ట్రీమింగ్ అనేది అవ్వబోతుంది. అదే టైంకి అంటే ఇండియాలో 7:30 పీఎంకి క్రంచీరోల్‌లో స్ట్రీమింగ్ అనేది అవ్వబోతుంది. అది ఒక జపనీస్‌లో మాత్రమే కాదు గైస్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, స్పానిష్, పోర్చుగీస్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ ఇలా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అనేది అవ్వబోతుంది. 'కైజు నంబర్ 8' యానిమీ ఫస్ట్ ఎపిసోడ్ తరువాత ప్రతి ఎపిసోడ్ ఎవ్రీ సాటర్డే 8:30 ఏఎంకి జపాన్‌లో స్ట్రీమింగ్ అనేది అవ్వబోతుంది. అంటే ఇండియాలో 9:30 పీఎంకి క్రంచీరోల్‌లో స్ట్రీమింగ్ అనేది అవ్వబోతుంది. గుర్తుపెట్టుకోండి గైస్, ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే 7:30 పీఎంకి స్ట్రీమింగ్ అనేది అవుతుంది. దాని తర్వాత ప్రతి ఎపిసోడ్ ఎవ్రీ సాటర్డే 9 పీఎంకి స్ట్రీమింగ్ అనేది అవుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యేట్టుగా లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో హిట్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.